ప్రతి బండిలో మనకు 6 నుంచి 8 హోజులు మెయింటైన్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి FB10X అంటారు. ఈ FB10X అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఫైర్ మీద డిఫరెంట్ కేటగిరీస్ అంటాయి కదా. ఫోమ్, వాటర్, మన దగ్గర ఫోమ్ క్యాన్స్ ఉంటాయి. ఫోమ్ క్యాన్స్లో ఈ ఇది పెట్టేసి మనం ఫోమ్ని జనరేట్ చేస్తాం అనమాట. ఫోమ్ని జనరేట్ ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫైర్ అవుతుంది, ఆయిల్ ఫైర్ అవుతుంది, వాటర్తోని మనం ఫైర్ ఫైటింగ్ చేయలేము, అది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఫోమ్ జనరేట్ చేసి, సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, FB5X ఉంటుంది, FB10X ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ ఫోమ్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫైర్ని కట్ ఆఫ్ చేస్తుంది అంట. ఎక్కువ మటుకు ఆయిల్ ఫైర్స్ మీద, కొన్ని సూటబుల్ ఫైర్స్ మీద మనం యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. మేము మోస్ట్గా ఎక్కువ మేము బయట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు ఇళ్ళల్లో కానివ్వండి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోమని చెప్తాము, ఆఫీస్లో కానీ పర్పస్. ఎందుకంటే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్స్ అంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు మన ఇళ్ళల్లో, మన వెహికల్లో సో ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఇలాగే మన దగ్గర ప్రతి దగ్గర, అంటే ప్రతి షాప్లో కానివ్వండి, ప్రతి మనం లివింగ్ లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్టింగ్విషర్ ఉండాల్సిందే. ఉంటేనే మీకు చిన్నగా స్పార్క్ ఎప్పుడే కానీ పెద్దగా ఎట్ ఏ టైం ఫైర్ పెద్దగా రాదు. సో చిన్న స్పార్క్ నుంచే స్టార్ట్ ఉంది. ఈ స్పార్క్ మేము ఎక్కడో ఉంటాము, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అలాంటప్పుడు మీరు సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూస్ చేయడం చాలా బెటర్ అనమాట, ఫస్ట్ ఎయిడ్ సిస్టమ్. సో ఇంకోటి మోస్ట్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ మా ఫైర్ డిపార్ట్మెంట్లో BA సెట్ అండి. BA సెట్ ఏంటంటే మేము స్మోక్లోకి వెళ్తారు. కామన్గా ఒక మనిషి 2 నిమిషాల కంటే ఎక్కువ స్మోక్ ఇన్హేల్ చేయనప్పుడు అప్పుడు మాకు వెల్ ట్రైన్డ్, మేము ఏం చేస్తాము అంటే మా ఆఫీసర్స్ మాకు వెల్ ట్రైన్ చేస్తారనమాట. ఎలా అంటే BA సెట్ వేస్తాం, బ్రీతింగ్ ఆపరేటర్ సెట్. సో ఈ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ పెట్టుకొని మేము ఫైర్ ఫైటింగ్ అంటే మేము డైరెక్ట్ మంటలోకి ఏమి వెళ్ళము. కాకపోతే ఎక్కడైతే స్మోక్ ఉంటుందో, అన్విజిబుల్ ప్లేసెస్ ఉంటుందో ఆ ప్లేసెస్కి మేము ఈ BA సెట్ వేర్ చేసుకొని వెళ్ళేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాము. ఎప్పుడే కానీ డైరెక్ట్గా ఫైర్ అనేది డైరెక్ట్ మన ఇప్పుడు క్లోజ్డ్ రూమ్లలో ఫైర్ పెద్దగా అవ్వదు, ఎక్కువ స్మోక్ రిలీజ్ చేస్తుంది. జనరల్గా మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, సెంట్రల్ AC ఉంటుంది. ఓపెన్ ఏరియాలో ఫైర్ వేరేలాగా ఉంటుంది, క్లోజ్డ్ రూమ్లలో ఫైర్ వేరేలాగా ఉంటుంది. సో ఫైర్కి తగ్గట్టు మేము BA సెట్ వేర్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాము. ఇది PP అండి, పోర్టబుల్ పంప్ అంటారు. డీవాటరింగ్ పంపు, పోర్టబుల్ పంపు అన్నీ అవే పేర్లు, కాకపోతే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్కలాగా తయారు చేస్తారనమాట. ఇది వచ్చేసి వాటర్ టైఫోన్ అంటారు. వాటర్ టైఫోన్ అంటే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన దగ్గరికి స్మోక్ ఎక్కువ వస్తుంది. సో పని చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇది వాటర్ టైఫోన్ అంటే కొంచెం విండ్ సర్ఫేస్ వస్తుందంట. వెనక నుంచి ఏం చేస్తుందంటే మాకు హీట్ తగలకుండా ఇది వాటర్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. సో చివరిగా చూసుకుంటే ఇదంతా కూడా మీరు ఎక్విప్మెంట్ని ప్రమాదాలకి గురి కాకుండా ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తుంటారు. సో మిమ్మల్ని రక్షించుకోవడానికి మీకంటూ ఒక సెటప్ అనేది ఉంటుంది. సో ఆ సెటప్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, ఇక్కడ చూసుకుంటే ఇటు ఫైర్కి సంబంధించి అదేవిధంగా ఇంకొక పద్ధతికి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఇవి రెండు ఏ విధంగా పనిచేస్తాయి? ఓకే, దీన్ని PPE అంటారు, అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE. సో ఫైర్ సూట్ ఇది డబుల్ లేయర్ సూట్ అంటారు, 3 లేయర్. ఓకే, అంటే దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. సో డబుల్ లేయర్, 3 లేయర్ ఉంటుంది. సో ఈ ఫైర్ సూట్ ఏంటంటే ఇది వేర్ చేసుకొని ఒక సర్టెన్ స్టేజ్ వరకు మాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కామన్ మ్యాన్ వెళ్ళలేని ప్లేస్కి మేము ఏం చేస్తాము, ఇప్పుడు ఇవి కామన్ పీపుల్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు. మేము ఈ ఎక్విప్మెంట్ వేసుకొని ఎక్కడైతే ఫైర్ అవుతుంది దానికి రీచబుల్ అయ్యేది వరకు మేము వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఇవి ఫైర్ రెసిస్టెంట్ సూట్లు కావు, జస్ట్ మాకేందంటే ఎంతవరకు సేఫ్టీ వరకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది.